హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రాజాల బతకొచ్చు. ఒక పెద్ద వ్యాపారవేత్త సముద్రపు ఒడ్డున కూర్చొని ఒక పడవ తన వైపు రావడం చూశాడు. అందులో ఒక జాలరి కొన్ని చేపలు పట్టి తెస్తున్నాడు. వ్యాపారవేత్త, ఇన్ని చేపలు పట్టడానికి నీకెంత సమయం పడుతుంది? ఇంకొంచెం ఎక్కువసేపు ఉండి ఇంకా ఎక్కువ చేపలు పట్టవచ్చు కదా? వ్యాపారవేత్త అడిగాడు. నా కుటుంబ పోషణకు ఇవి చాలు అన్నాడు జాలరి. అయితే రోజంతా ఏం చేస్తావు? కుతూహలం పట్టలేక అడిగాడు. ఉదయమే సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి ఇంటికి పోయి పిల్లలతో ఆడుకుంటాను. మధ్యాహ్నం నా భార్యతో భోజనం చేసి కొద్దిసేపు నిద్రపోతాను. సాయంత్రం మిత్రులతో ఆటపాటలతో గడుపుతాను అన్నాడు జాలరి. అప్పుడు వ్యాపారవేత్త జాలరితో, నేను మేనేజ్మెంట్లో పిహెచ్డి చేశాను. నీవు ఇంకా గొప్ప జీవితం గడిపే సలహా చెప్తా. ఇప్పటి నుండి ఇంకా ఎక్కువసేపు సముద్రంలో ఉండి ఎక్కువ చేపలు పట్టు, డబ్బు సంపాదించు, కూడబెట్టు. దీనికంటే పెద్ద పడవ కొనుక్కో, ఇంకా చాలా చేపలు పట్టు, అమ్ము, సంపాదించు, ఇంకొన్ని పెద్ద పడవలు కొనుక్కో. నీ సొంతంగా చేపల కంపెనీ పెట్టుకో. చేపలతో తయారైన పదార్థాలు అమ్ము, పెద్ద పట్టణానికి మారు. ఆ తర్వాత? జాలరి ఉత్సుకతతో అడిగాడు. బిజినెస్ మ్యాన్ పెద్దగా నవ్వి, రాజాలా బతకొచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్లు పెట్టి గొప్ప ధనవంతుడివి కావచ్చు. ఆ తర్వాత ఏంటి మరి అని జాలరి మళ్ళీ అడిగాడు. నీవు రిటైర్ అయిపోయి పెద్ద ఇంటికి మారి ఉదయాన్నే చేపలు పట్టి ఇంటికి పోయి భార్యాపిల్లలతో హాయిగా గడిపి సాయంత్రం స్నేహితులతో ఆడిపాడవచ్చు. జాలరి ఆశ్చర్యంగా, మరి ఇప్పుడు నేను చేస్తున్నది అదే కదా అని అన్నాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మనం ఎంత డబ్బు సంపాదించినా హాయిగా నిద్ర, తిండి సమయానికి ఉంటే మన ఆరోగ్యం ఎప్పుడూ మంచిగా ఉంటుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.